హైకోర్టులోనే తేల్చుకోండి. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు దాఖలు చేశారు? పిటిషనర్కు సరైన సలహా ఇవ్వాలి కదా. న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం జీవో 9ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను కొట్టేసింది నిన్న సుప్రీంకోర్టు. రేపు 8వ తారీఖు హైకోర్టులో విచారణ ఉన్నది. మనం ఆల్రెడీ డీటెయిల్గా దీని మీద డిస్కస్ చేసినాం. దీనివల్ల సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి రిజర్వేషన్లు వచ్చినాయేమో అని అనుకోవడానికి వీల్లేదు. మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళొద్దు అని కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు నిన్న కొట్టేసారు కాబట్టి మళ్ళీ రావద్దని కూడా ఎక్కడా లేదు ఇక్కడ. మరి రేపు హైకోర్టులో ఏం జరుగుద్ది అన్నది చూడాలి. ఈ కుట్రలు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈ రెడ్డి ఆ రెడ్డి ఒకటే పిటిషన్లు వేసుకుంటూ పోతా ఉన్నారు. మరి ఎన్ని వేసినా అల్టిమేట్గా మరి ఏం నిర్ణయిస్తారన్నది చూడాలి. అయితే ఇంకొక పిటిషన్ దాఖలైంది హైకోర్టులో. ఇంకొక పిటిషన్ దాఖలైంది. గంపగుత్తగా 42% చెల్లదు, ఏబిసిడీలుగా వర్గీకరించాలి, ఉమ్మడిగా ఇస్తే ఎంబీసీలు అన్యాయం అయిపోతారు, జీవో కొట్టేయాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు. జీవోను సమర్థిస్తూ విహెచ్ మరికొందరి పిటిషన్లట. విషయం ఏంటంటే వీళ్ళు వేసిన పిటిషన్లో కూడా న్యాయం ఉన్నది, డౌటే లేదు అందులో. ఇప్పుడు మనం బీసీలకు రిజర్వేషన్లు కావాలన్నప్పుడు రాజ్యాంగాన్ని మనం టచ్ చేసి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంబీసీలు మా రిజర్వేషన్లు ఏవి? విద్యాల ఉద్యోగాల్లో అయితే ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈగా మనం వర్గీకరించుకున్నాం. మరి రాజకీయాల్లో ఈ లోకల్ బాడీస్లో కూడా మరి గంపగుత్తగా 42% ఎట్లా రిజర్వేషన్స్ ఎట్లా? దాంట్లో కూడా బీసీఈ, బీసీబీ, డిఈ కింద వర్గీకరించాలి కదా. మరి అదెందుకు చేయట్లేదు? వార్డు మెంబర్ కానీ ఎన్నో కులాలు బీసీలో కూడా ఉన్నారు కదా. సంచార జాతులు అయితే అసలు వాళ్ళని ఏ రకంగా కూడా చూడట్లేదు కదా. వార్డు మెంబర్లు కానీ బీసీ కులాలు ఉన్నాయి, సర్పంచ్లు కానీ బీసీ కులాలు ఉన్నాయి కదా. మరి వాళ్ళకి ఎట్లా? రాజ్యాంగం ఏం చెప్తున్నది? చివరి వాడికి కూడా న్యాయం జరగాలని చెప్తున్నది కదా. అట్టడుగు వర్గాల వారిని, బలహీన వర్గాలను పైకి తెచ్చే ప్రయత్నం రాజ్యాంగం చేయాలని చెప్తున్నది కదా. మరి ఇక్కడ రాజ్యాంగం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా రాజ్యాంగం గురించి మాట్లాడాల్సిందే కదా. సో కాబట్టి ఏబిసిడీలుగా బీసీలకు అందరికీ అవకాశం ఇవ్వాలి అని వేసిన పిటిషన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. కానీ దీన్ని వాళ్ళే కొట్లాడుకుంటున్నారా అని కోణంలో చూసే వాళ్ళని చూసినా వాళ్ళని ఖండించాల్సిందే. సో ఇది బీసీలంతా కలిసి కూర్చొని డిస్కస్ చేసి మాట్లాడుకోవాల్సిన అంశం. ఇగో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 9వ నెంబర్ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది సి శాంతప్ప, వికారాబాద్ జిల్లా ధరూర్ గ్రామానికి చెందిన ఎస్ లక్ష్మయ్య కలిసి ఈ పిటిషన్ వేశారు. బీసీలకు మొత్తానికి కలిపి 42% రిజర్వేషన్ ఇవ్వడం చెల్లదని, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం బీసీల్లో ఉన్న కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. బీసీల్లో ఉన్న ఏబిసిడి కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఎంత అనే అంశం లేకుండా జీవో ఇవ్వడం చెల్లదని చెప్పారు. అనంతరామన్ కమిషన్ వెనుకబడిన వర్గాలను 4 గ్రూపులుగా విభజించింది. గ్రూపుల వారీగా రిజర్వేషన్లు కల్పించకపోతే బీసీల్లో అత్యధికంగా ఉన్న మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ, గౌడ కులాలకే ఎక్కువగా పదవులు వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల్లో ఉన్న అన్ని కులాలకు న్యాయం చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకుండా బీసీలకు మొత్తానికి కలిపి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకపక్షంగా జీవో ఇచ్చిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల బీసీల్లోని అత్యంత వెనుకబడిన కులాలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న కులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లను పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 9(4) ప్రకారం కేటగిరీల వారీగా విభజించేలా ఆదేశించాలని, ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను సవరించి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. సో ఇప్పటికే చాలా పిటిషన్లు అయినాయి. నిన్న కూడా చాలామంది మళ్ళీ ఈ రిజర్వేషన్స్ అమలు చేయాలని మళ్ళీ చాలామంది పిటిషన్లు వేసారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సమర్థిస్తూ పలువురు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇప్పటికే పిటిషన్ వేసిండు. కాంగ్రెస్ నేత విహెచ్, మెట్టు సాయి కుమార్, లక్ష్మణ్ యాదవ్, బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు టి చిరంజీవులు, బాలరాజు గౌడ్ తదితరులు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. మొత్తం రిజర్వేషన్లు 50% దాటరాదు అన్న నిబంధన విద్యా ఉద్యోగాలకే వర్తిస్తుందని, రాజకీయాలకు వర్తించదని పేర్కొన్నారు. ఇట్లా వాళ్ళు పిటిషన్లు వేశారు. దాదాపు ఇట్లా చాలా పిటిషన్లు అయినాయి. అన్నింటినీ కలిపి రేపు హైకోర్టు విచారించబోతున్నది. ఏం జరుగుద్దో చూడాలి. రెడ్డికా హఠావో, బీసీ రిజర్వేషన్లు బచావో, బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే సహించం,
రెడ్డి సామాజిక వర్గాన్ని బీసీ వ్యతిరేకిగా ప్రకటిస్తున్నాం. రెడ్లను రాజకీయంగా బొందబెట్టడమే లక్ష్యం. జాజుల. నేను అంటున్నా, ఎవరైతే పేద రెడ్లు ఉన్నారో వాళ్ళకి ఈ గొడవకి సంబంధం లేదు. వాళ్ళదేముందండి ఇక్కడ సమస్యల్లా ఈ బలిసిన రెడ్లు ఎవరైతే ఉన్నారో లీడర్లుగా ఉన్న వాళ్ళు, వాళ్ళతోనే సమస్య. ఆ బలిసిన రెడ్లతోని ఈ పేద రెడ్లకు కూడా ఉపయోగం లేదు. అంతే కదా.